థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. సార్ నాకు ఈ జాబ్ లేదని నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పురుగును చూసినట్టు చూసేవాళ్ళు సార్. స్వాతి సార్ నా లవర్. 6th క్లాస్ నుంచి ప్రేమించుకున్నాం. తన వల్ల కాలేజీలో నా పర్సంటేజ్ కూడా తగ్గింది సార్. నాకు జాబ్ లేదని నన్ను విడిచిపెట్టి తన ఆఫీస్లో ఒక నార్త్ ఇండియన్ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంది సార్. మా బాబాయ్ సార్ చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు సార్. లాస్ట్ ఇయర్ క్యాన్సర్ వచ్చి చాలా టైట్గా ఉంది, ఒక 20,000 ఉంటే పంపించగలని అడిగాడు సార్. ఏం పంపించలేకపోయాను సార్. ఎప్పుడు కూడా గాలి కడుపుతూ ఉన్నాను సార్. ఫోన్ చేసి 3 రోజులు అయింది సార్. ఏ ఇంటర్వ్యూ